ఈ రోజు శ్రీరామనవమి సందర్భంగా ఈ గిరి ప్రదర్శన రోడ్ అనేది కోట ప్రభుత్వం వేయడం జరిగింది. ఎలా అనిపించింది? ముఖ్యంగా మీరు ఈ గిరి ప్రదర్శన చేసుకుంటూ వచ్చారు, ఎటువంటి ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ అయితే ఇప్పటి వరకు ఉన్న దానికంటే ఇప్పుడు బాగా డెవలప్మెంట్ కొంచెం చేశారు. అంతకు ముందు అయితే రోడ్డు ఉండేది కాదు. ఇక్కడ కొండ మీదకి ఎక్కాలని ఇక్కడ నుంచి చూసేసి ఎక్కలేకపోయి తిరిగి వెళ్ళిపోయేవారు చాలా మంది. అయితే ఇప్పుడు రోడ్డు వేయడం అయితే చాలా బాగుంది. ఇక్కడ చూసి రోడ్డు చూసి అయితే ఇంకా ఎక్కడానికి కూడా ప్రయారిటీ ఇస్తున్నారు. రాముల వరకు అయితే ఇప్పుడు కొంచెం రక్షణ దొరికింది. ఎందుకంటే భక్తులు కూడా ఇప్పుడు చాలా ఎక్కుతున్నారు. అప్పటికంటే ఇప్పుడైతే బాగా రామతీర్థం బాగా డెవలప్మెంట్ అయ్యింది. కొంచెం ఇప్పుడు ప్రతి ఒక్కరు రావడం కూడా జరుగుతుంది. ఇక్కడ చాలా మంది ప్రజలు ఏంటంటే అంతకు ముందు రామతీర్థం అంటే ఏదోలా ఉండేది. ఇప్పుడైతే రోడ్డు గట్ట వేయడం వల్ల మధ్యలో సిమెంట్ రోడ్డు కూడా వేశారు. వర్షం పడితే రోడ్డు పాడైపోకుండా సిమెంట్ రోడ్డు కూడా మంచిగా వేశారు. మంచి డెవలప్మెంట్ అయితే బాగుందండి. రామతీర్థం ఇంకా ముందుకి ఇంకా డెవలప్మెంట్ అయితే బాగుండాలనిపిస్తానని మేము కోరుకుంటున్నాం. నవమి సందర్భంగా ఈ గిరి ప్రదర్శన చేసినటువంటి భక్తుల కోసం కూటమి ప్రభుత్వం ఒక రోడ్డు అనేది వేయడం జరిగింది. ఎలా అనిపించింది బ్రో? ఈ రోడ్డు గతంలో ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉంది? కింద సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం చాలా బాగుంది. అంతా నీట్ గా డెవలప్ చేశారు. అండ్ ట్రాఫిక్ కూడా అసలు లేకుండా చూసుకున్నారు. పోలీసులు అందరూ సరే బాగా చేశారు కింద సార్ మీద. అండ్ అటు సైడ్ రోడ్ కూడా చాలా నీట్ గా మ్యాట్ గా వేశారు. భక్తులు కొంచెం ఎండ వేడి తగలకుండా కొంచెం కింద నీట్ గా నడిచేలాగా చాలా బాగుంది. చాలా జాగ్రత్త తీసుకుంది ఈసారి భక్తుల కోసం. ఈ ప్రభుత్వం చాలా అందరికి కొంచెం ఉపయోగపడేలా చాలా మార్పులు చేసింది కింద ప్రభుత్వం అంతా. అయితే మొత్తానికి చాలా బాగా డెవలప్ చేశారు ఈసారి. కొంచెం భక్తులు అయితే హ్యాపీగా వస్తున్నారు. గుడికి డిస్టర్బెన్స్ అయితే లేదు. అంతా ప్రశాంతంగా అయిపోతుంది. ఎక్కడ అడ్డు ఎవరికి ఉండదు. గిరి ప్రదక్షిణ చాలా మంచి విషయం. ఎందుకంటే ఇది కూడా మంచి ఆలోచనతోనే కూటమి ప్రభుత్వం స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఈ రోడ్ చూడడానికి కూడా నీట్ గా ఉంది. ప్రశాంతంగా పీస్ఫుల్ మైండ్ తో ఇక్కడ ఉన్నాం. కూటమి ప్రభుత్వం కూడా ఎటువంటి మతపరంగా ఎవరికి వాళ్ళు డిస్టర్బ్ చేయట్లేదు. హిందూ మతాన్ని కాపాడుకోవడం, ఆ హిందూ ధర్మాన్ని కాపాడడం అనేది మన కర్తవ్యం. అంటే అదే మనం ఇండియన్ గా మన కర్తవ్యం. అది చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు. అది ఖచ్చితంగా జరుగుతుంది కూడా. అయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ హిందూ దేవాలయం మీదకి గానీ ఒక నమ్మకం అనేది ఏర్పడింది అంటారా? నమ్మకం కంటే చెప్పుకోవాల్సింది విశ్వాసం అండి. విశ్వాసం ఏర్పడ్డది. ఎందుకంటే వాళ్ళు మన కేంద్ర ప్రభుత్వం కూడా చాలా కట్టుదిట్టంగా దానికి ఆ విషయాన్ని ముందుకు తీసుకువెళ్తుంది. కాబట్టి ఖచ్చితంగా మన హిందూ ధర్మం అనేది నిలబడుతుంది. హిందూ తాలూకా సాంప్రదాయాలన్నీ కూడా ముందుకు వెళ్తాయి. మన పిల్లలకు కూడా తెలుస్తాయి. దీనివల్ల మిగతా వాళ్ళకి కూడా అది అర్థమవుతుంది అనమాట. వాట్ ఈజ్ వాట్ అనేది అర్థమవుతుంది. ఖచ్చితంగా గవర్నమెంట్ అయితే మంచి కార్యక్రమాలే నిర్వహిస్తుంది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోడ్లు వేయడం వల్ల ప్రజలకు చాలా సౌకర్యవంతంగా ఉంది. ఇంతకు ముందు గిరి ప్రదక్షిణ చేయాలని అనుకున్నట్లయితే చాలా కష్టపడేవారు. చాలా మంది రామతీర్థం కొండ ఎక్కాలని అనుకున్నట్లయితే ఎక్కలేక చాలా ఇబ్బంది పడి బయట నుంచి దండం పెట్టుకుని వెళ్ళిపోతుండేవారు. ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చి ఈ ఏర్పాటు చేయడం వల్ల ప్రతి ఒక్కరు కోదండరామ స్వామిని మనస్ఫూర్తిగా దర్శనం చేసుకోగలుగుతున్నారు. కాబట్టి ప్రభుత్వానికి దాదాపు వందనాలు చెప్పుకుంటూ ప్రభుత్వం చేసిన అటువంటి దుష్ప్రచారం వల్ల రాముల వారి తల నరకడం అనేది చాలా దురదృష్టకరం. మన హిందూ సాంప్రదాయానికి చాలా కీలకమైనటువంటి చెడ్డ పేరు మనకి హిందూ సాంప్రదాయానికి వచ్చింది. కాబట్టి గత ప్రభుత్వం హయాంలో ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు మన సనాతన ధర్మాన్ని కాపాడి మన హిందూ సాంప్రదాయాన్ని ఇప్పుడే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే హిందూ సాంప్రదాయాన్ని మనం బాగా అభివృద్ధి చేసుకుంటున్నాం అనిపిస్తుంది. ఈ రోజు శ్రీరామనవమి సందర్భంగా మీరు ఈ విజయనగరంలో ఉన్న గ్రామాల్లోని ఈ గుడికి వెళ్ళారు. ఈ చుట్టుపక్కల రోడ్డు కూడా కూటమి ప్రభుత్వం కొత్తగా వేసింది. గిరి ప్రదర్శన చేసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుందండి. కూటమి ప్రభుత్వం మంచిగా ఏర్పాట్లు చేసింది. ఇప్పుడున్న ప్రభుత్వం చాలా బాగా చూసుకుంటుంది. గుడిలో సంరక్షణ చాలా బాగా జరుగుతుంది. ఎలా అనిపిస్తుందమ్మా ఈ రోడ్డు మీరు నడుస్తున్నప్పుడు? ఎట్లా అనిపిస్తుంది? ఇంతకు ముందు చాలా దారుణంగా ఉండేది. ఇప్పుడు చాలా బాగుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గుడుల సంరక్షణ ఇదనేది చాలా బాగుంది. అందరూ కూడా దైవ భక్తితో గుడికి వస్తూ ఉన్నారు. కానీ ఎటువంటి అపచారాలు ఏమి జరగటం లేదు. గత ప్రభుత్వంలో అయితే చాలా అరాచకాలు జరిగాయి. ఇక్కడ రాముడి యొక్క తల తీసేసేయడం గాని, లేదు అంటే అంతర్వేదిలో రథం కాల్చేయడం గాని ఆ ప్రభుత్వంలో ఎక్కువ. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక నమ్మకం అనేది ఏర్పడింది అంటారా? హిందువులు నమ్మకం ఉంది. హిందువులకి నమ్మకం ఎక్కువగా ఉంది ఈ ప్రభుత్వం మీద. ఎక్కడ అన్ని చోట్ల కూడా చాలా బాగున్నాయి. ఎక్కడికక్కడ రవాణా సదుపాయం గాని, రోడ్లు గాని అన్ని బాగున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గిరి ప్రదక్షిణకి ఈ రోడ్డు వేయడం జరిగిందండి. సనాతన ధర్మం నిలబెట్టడాలంటే ఆయన తర్వాతే. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ప్రశాంతంగా ఉందండి. ఇదివరకు ప్రభుత్వంలో మాత్రం చాలా తప్పులు జరుగుతున్నాయని ఉద్రేకం వచ్చిందండి మాకు. రథాలు కాల్చేయడం, రాముల వారి తల నరికేయడం, ఆంజనేయ స్వామి చెయ్యి నరికేయడం, ఇవన్నీ వచ్చేటప్పటికి మాకు ఎంత ఉద్రేకం వచ్చింది. ఏం అనలేక ఏం చేయలేకపోయామండి ఆ రోజుల్లో. అది ఇప్పుడు మాత్రం కూటమి ప్రభుత్వం వచ్చాక చాలా బాగా చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో అన్ని గుళ్ళు
డెవలప్ చేయడానికి కంకణం కట్టుకున్నారండి ఆయన. ఇలాగే ఇంకొక 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉంటే ఆంధ్రప్రదేశ్ తిరుగులోని ఆంధ్రప్రదేశ్ అవుద్దండి. మాది వాస్తవంగా హైదరాబాద్ అండి. మాది మేము ఈ యొక్క న్యూస్ లో చూసి గిరి ప్రదక్షిణ కోసం మెయిన్ గా వచ్చాము. మాకు ఇంతవరకు రామతీర్థం తెలవదు. వచ్చాక గిరి ప్రదక్షిణ రోడ్ చూశాక చాలా సంతోషంగా ఉంది. మేము న్యూస్ చూడటమే కాదు, చూసిన తర్వాత చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక వాతావరణము, తర్వాత గుడి, పాత గుడికి కొత్త గుడికి చాలా తేడా ఉందండి. చాలా చాలా సంతోషంగా ఉంది. సార్ ఇప్పుడు గతంలో చూసినట్లయితే ఈ రామతీర్థంలో రాముడు తల నరికేయడం కానీ, రథాలు కాల్చడం కానీ చాలా ఘోరాలు చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా హిందూ దేవాలయాలు ఏ విధంగా ఉందంటారు? చాలా డెవలప్ అయినాయండి. ఓవరాల్ గా మొత్తం మీద బాగా డెవలప్ అయ్యాయి. ఆ విషయాలు మాత్రం చాలా అంగీకరించాల్సిందే, ఎవరైనా ఒప్పుకోవాల్సిందేనండి. వెరీ వెరీ గుడ్. ఓవరాల్ గా సనాతన ధర్మాన్ని మాత్రం చాలా జనాల్లో అవేర్నెస్ తీసుకొస్తున్నారు. గో సంరక్షణ అనేది అన్ని బాగా తీసుకొస్తున్నారు. గో సంరక్షణ చాలా ముందుకు వస్తున్నారు. అందరూ బాగా చేస్తున్నారు. అలాగే ముందు జరగాలి, ఇంకా ఎక్కువ జరగాలి. ఇంకా దీనికి కూడా ప్రతి హిందువులు కూడా వారికి సపోర్ట్ చేస్తూ వారితో పాటు ఏకమై అందరు నడుస్తేనే అందరికి చాలా మంచి జరుగుతుందండి. ఆ విషయాలు మాత్రం నో కాంప్రమైజ్. అందరి చేతులు గలవాలి, అందరు నోర్లు కలుస్తేనే అన్ని గెలుస్తాం. ఈ రోడ్ వేసిన తర్వాత చాలా మంచిగా ఉంది. జనాలు కూడా నడిచి నేరుగా రావటానికి, శుభ్రంగా ఆ లొకేషన్స్ గట్ట ఎంజాయ్ చేస్తూ దేవుణ్ణి శుభ్రంగా దర్శనం చేసుకుంటూ వారు చాలా చక్కగా తిరిగి వెళ్ళటానికి మంచిగా ఏర్పాట్లు చేశారు. కూటమి ప్రభుత్వం కూడా మంచిగానే చేస్తుంది. దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తుంది. ఈ విధంగా కృషి చేసుకుంటూ ముందుకు పోతే సనాతన ధర్మాన్ని కొంతైనా మనం కాపాడే వాళ్ళం అవుతామని నేనైతే భావిస్తున్నాను. గతంలో జరిగాయంటే అది మూర్ఖత్వపు ఆలోచనలతో, ఒక సైకో విధానాలతో జరిగాయి. దానికి భగవంతుడే దానికి శిక్ష వేస్తాడు. తప్పకుండా వాళ్ళు అనుభవించక తప్పదు. కాబట్టి ఏ దేవుడి విషయంలోనైనా సరే మంచి చేస్తే మనకు మంచి వస్తుంది, చెడు చేస్తే చెడు వస్తుంది. ఏదైనా కర్మఫలం అనేది తప్పదు. ఈ రోడ్ ఎట్లా ఉంది సార్? మీరు గిరి ప్రదర్శన చేస్తున్నారు, కూటమి ప్రభుత్వం ముఖ్యంగా భక్తుల కోసం ఈ రోడ్ వేసారు, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. టెంపుల్ దగ్గర ఆల్రెడీ దర్శనంకి వెళ్ళాము. సెక్యూరిటీ పరంగా కానీ, ఆ టెంపుల్లో మెయింటెనెన్స్ కానీ చాలా బాగుందండి. అలాగే రోడ్డు స్టార్ట్ చేసాం ఇప్పుడే మేము. గిరి ప్రదక్షిణ అనేది మొత్తం 3.7 కిలోమీటర్స్ అని చెప్పారు. ఆల్రెడీ 1 కిలోమీటర్ కంప్లీట్ చేసాము. చాలా హ్యాపీగా ఉంది రోడ్డు విషయంలో కానీ. ఇంకా మిగతా దగ్గర గిరి ప్రదక్షిణ ఎక్కడ చేసినా ఇక్కడ అంత హ్యాపీగా అయితే మాత్రం ఎక్కడ అనిపించట్లేదు. కూటమి ప్రభుత్వం మాత్రం హైలైట్ అని. సార్ ఇప్పుడు గతంలో చూసినట్లయితే ఇక్కడ ఈ రామతీర్థంలో రాముడు తల చాలా అరచాలు జరిగాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా ఉందండి? మరి అలాంటి వీటికైతే మాత్రం మాక్సిమం స్కోప్ అయితే లేదండి. ప్రజెంట్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ విధంగా అయితే మాత్రం ఆ స్కోప్ లేకుండా చాలా బాగా చేస్తున్నారు. మరి రామతీర్థాలు ఊరిని చుట్టుపక్కల ప్రాంతాన్ని ఒక సిటీలా మార్చేశారు, రోడ్లు అవి వేసి. ఎలా అనిపిస్తుందండి? సార్ ఇలా చేయడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే రామతీర్థం అనేది చాలా పవిత్రమైన పుణ్యక్షేత్రం మనందరికీ తెలుసు. ఒకప్పుడు రావడానికి జనాలు చాలా ఇబ్బంది పడేవారు. ఎందుకంటే రోడ్డు మార్గం అవనివ్వండి, ఏమవనివ్వండి. కానీ ఇప్పుడు ఇంత ఫెసిలిటీస్ చూసి ఇంత అభివృద్ధి అప్పట్లో ఇంత పార్కింగ్ స్థలం కూడా ఉండేది కాదు. ఈ గవర్నమెంట్ పూనుకొని ఈ స్థలాన్ని అనేది విస్తరించి ఇంత పార్కింగ్గా, స్పేసియస్గా మొత్తం ఓవరాల్గా క్లీన్ చేయడం అనేది చాలా ఆహ్లాదకరంగా, ఆనందదాయకంగా ఉంది. దానికి తోడు గిరి ప్రదక్షిణ చేయాలంటే ఒకప్పుడు చాలా ఇబ్బంది పడేవారు. కానీ ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం పుణ్యమా అని గిరి ప్రదక్షిణ రోడ్డు కూడా మొన్న ఓపెన్ చేయడం అనేది చాలా శుభదినం. గతంలో అంటే కొంచెం గతుకులుగా ఉండి అనమాట. తద్వారా ఇప్పుడు ఈ రోడ్లు అనేవి పునర్వ్యవస్థీకరించి కొంచెం నీట్గా చేయడం జరిగింది. చాలా బాగున్నాయి ఇప్పుడైతే. హ్యాపీ. ఈ రామతీర్థాలు రోడ్లు కానీ, టెంపుల్ కానీ మొత్తం అంతా ఎలా చేశారండి అభివృద్ధి? బాగానే చేశారండి, బాగా నీట్గా. ఈ మధ్యకాలంలో బాగా చేశారు. ఎమ్మెల్యే మేడం వచ్చిన కానీ రోడ్లు గట్రా బాగా చేసింది. మరి గతంలో ఎలా ఉండేవండి రోడ్లు అవి? ఇంత రోడ్డు ఉండేది కాదు, చిన్నది ఉండేది. ఇప్పుడు ఏమైనా డ్రైనేజ్ పెంచారు, రోడ్డు పెంచారు, అన్ని బాగా చేశారు. ఇప్పుడు టెంపుల్ కూడా ఇంప్రూవ్మెంట్ అయింది బాగా. టెంపుల్ అయితే మొత్తం నీట్గా ఉన్న వాటర్ సదుపాయం ఇప్పుడు బాగా చేస్తాం. ఎలా అనిపిస్తుంది అండి రోడ్లు కానీ, చుట్టుపక్కల ఈ డెవలప్మెంట్ కానీ ఎలా అనిపిస్తుంది రామతీర్థాలు? చాలా బాగా డెవలప్ చేశారండి. లాస్ట్ టైం వచ్చిన దానికి ఇప్పటికి చాలా ఎన్లార్జ్ చేశారు. రోడ్లు చాలా బాగున్నాయి. ఎంట్రన్స్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ చేశారు. నిన్న కాక మొన్న ఏదో గ్రాంట్స్ రిలీజ్ చేశారు కదా, ఫ్యూచర్లో బాగుంటుందండి. అంటే గతంలో ఎలా ఉండేదండి ఈ రోడ్లు? చాలా వెడల్పు తక్కువగా ఉండేది. నెక్స్ట్ వెళ్ళడానికి కూడా కన్వీనియంట్గా లేదు. ఈసారి ట్రాఫిక్ కూడా కంట్రోల్ చేశారండి. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా అనిపిస్తుంది? బాగుంది. డెవలప్మెంట్ విషయంలో డెవలప్మెంట్ కూడా ఫ్యూచర్లో ఇంకా బాగుంటుంది.
కూటమి ప్రభుత్వం వచ్చాక చాలా అద్భుతంగా ఉందండి. నేను గత 2 years వచ్చాను, ఇప్పటికే వచ్చాను. డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో చాలా చాలా బాగుంది. ఇంకా ముందు ముందు మంచి కార్యక్రమాలు చేయాలని మేము భగవంతుడి ద్వారా ఆశిస్తున్నాము. మరి ఇప్పుడు గతంలో చూసినట్లయితే ఇదే దేవాలయంలో రాముడు తల నరికేయడం, రథాలు కాల్చడం, Yes. చాలా అరాచకాల పనులు చేశారు. ఇప్పుడు ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా హిందువులు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా బాగా ఫీల్ అవుతున్నారండి. ఈ ప్రభుత్వం వచ్చాక మాత్రం అన్ని అద్భుతంగా అన్ని కంట్రోల్ అయ్యాయి. చాలా బాగుందండి. అంత సేఫ్టీ అంతా బాగానే ఉందండి. చాలా బాగుందండి. లేదండి, ఇబ్బంది అది లేదు. టిఫిన్స్ కానీ వాటర్స్ కానీ వచ్చిన భక్తులందరికీ అన్ని సదుపాయంగా అన్ని బాగా చేశారు. ప్రభుత్వం మీద నమ్మకం ఉందండి. అంతా చాలా బాగుంది. అంటే అప్పుడు ప్రభుత్వం ఏమీ లేదు, వచ్చిన 5 years కూడా ఏం చేయలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని గుళ్ళు, ఇదే కాదు అన్ని గుళ్ళు కూడా అంతా బాగానే డెవలప్ చేసుకొస్తున్నారు. ప్రజలు కూడా చాలా ఇప్పుడు సేవ చేయడానికి కూడా అందరూ ముందుకు వెళ్తున్నారు. అంతా చాలా బాగుందండి. ఎలా ఉందండి అంటే ఈ రోడ్లు కానీ నిర్మాణం కానీ ఇప్పుడు అంతా బాగా చేశారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? ఇది చాలా బాగుందండి. ఇప్పుడు రామ తీర్థాలకి గిరి ప్రదక్షిణకి వేసినటువంటి రోడ్డు చాలా చక్కగా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇంతకు ముందు ప్రదక్షిణ చేయడానికి మనకు అనుకూలంగా ఉంటుంది, ఇప్పుడు గిరి ప్రదక్షిణ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. చాలా బాగా చేశారండి. గవర్నమెంట్కి చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. ఎలా అనిపిస్తుంది ఈ రోడ్లు అవి వేసారు కదా? బాగా అనిపిస్తుంది. బాగుంది. అంటే ముందులాగా అంటే ఇప్పుడు ఎలా కూడా అనుకూలంగా ఉంది. గతంలో ఎలా ఉండేదమ్మా ఈ రోడ్లు? అంటే రోడ్లు రావడానికి కొంచెం రాళ్ళు రప్పలు అన్ని అలా ఉండేది. ఇప్పుడు రోడ్ బాగా చేశారు కాబట్టి బాగుంది. ఎలా ఉందండి అంటే రోడ్లు కానీ? అదే అప్పట్లో అయితే ఉండేది కాదు, ఇప్పుడైతే రోడ్లు అవి వేసారు కదా. మన గిరి ప్రదర్శన కూడా ఇప్పుడు చేయడానికి అదే నీట్ గా రోడ్డు ఒకటి ఉంది కాబట్టి ఇప్పుడు అందరికి వచ్చిన భక్తులందరికీ నీట్ గా బాగుంటది కదా, ఒక వేలో ఉంది కాబట్టి బాగుంది ఇప్పుడైతే. అంటే గతంలో ఎలా ఉండేదండి అంటే ఈ దారిన వెళ్ళి నడిచేదానికి విసులుబాటుగా ఉండేదా అప్పట్లో? ఉండేదంటే ఇంత దీనికి ఉండేది కాదు. ఇప్పుడు రోడ్డు మాత్రం వేసారు కాబట్టి కొంచెం బాగుంది అంతా ఇప్పుడైతే. ఈ ఊరు రామతీర్థంకి ఎలాగండి డెవలప్ చేశారు, ఎలా అనిపిస్తుంది మీకు? ఇప్పుడు రామతీర్థం రావాలంటే ఒకప్పుడు చాలా భయం వేసేది. నేరో రూట్స్, తర్వాత గట్టిపిచ్చిగా అంతా కూడా రాళ్ళు రప్పలతో నిండి ఉండేది. అంతా కూడా ఒక సిస్టమేటిక్గా చేశారు. ఇప్పుడు భోజన ఏర్పాట్లు, అక్కడ దర్శన ఏర్పాట్లు అన్నీ కూడా చాలా సిస్టమేటిక్గా ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు ప్లస్ మన పవన్ కళ్యాణ్ గారు గిరి ప్రదక్షిణగా మాత్రం మంచి రోడ్డు 3.7 kilometers వేశారండి. మేము హ్యాపీగా వెళ్ళొచ్చాము. ఇంత ఓల్డేజ్లో కూడా మాకు పెద్ద కష్టం అనిపించలేదు. చాలా బాగా చేశారు. ఇంకా డెవలప్ చేస్తారని మాకు నమ్మకం ఉంది. గతంలో ఎలా ఉండేదండి రోడ్లన్నీ? గతంలో చాలా చిత్రవత్తరగా ఉండేది, రావడం చాలా ఇబ్బంది పడుతుండే వాళ్ళం. ఈసారి మాత్రం అంత సిస్టమేటిక్గా పద్ధతిగా చాలా చక్కగా చేశారు సార్. ఏర్పాట్లు కూడా బాగున్నాయి, చాలా బాగున్నాయి. రోడ్లు ప్రస్తుతం అయితే చాలా బాగున్నాయి. ఇంత ముందు అయితే చాలా కష్టం, వర్షాకాలంలో అయితే చాలా కష్టం. అసలు బళ్ళు అక్కడ పడతాం, రాళ్ళు తగులుతూ ఇది చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఇప్పుడు మాత్రం మాకు చాలా సదుపాయంగా ఉంది. రోడ్లు ఇంత బాగా వేశారంటే మేము నమ్మలేదు. అక్కడే అలాగ రోడ్డు మీద ఉండిపోవాలని ఉంది. అదే చాలా మన సదుపాయంగా ఉంది. దాని తర్వాత రోడ్డు అదే నీట్ అండ్ క్లీన్నెస్ కూడా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు మున్నప్పుడు అయితే చాలా ఇబ్బందిగా ఉండేది. ఎక్కడ పడితే అక్కడ ఏదో వేసేయడం చదారం అది ఉండేది. ఇప్పుడు అంతా శుభ్రం చేస్తున్నారు. చాలా థ్యాంక్స్. చాలా సంతోషం అండి. ఇన్నాళ్ళకైనా మనది ఇలా అభివృద్ధి అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. రూట్లు అవి చాలా బాగున్నాయి. మేము రామతీర్థం గిరి ప్రదక్షిణ చేసి వచ్చాము. దర్శనం కూడా బాగా అయ్యింది. చాలా సంతోషం అండి. ఇక్కడ ఉన్న ఎక్కడికక్కడ చలవేంద్రాలు ఉన్నాయి. అంతా చూడడం కానీ చేయడం కానీ సేవ అంతా బాగుందండి. గతంలో అసలు రావాలంటే ఎక్కడ పడిపోతామో అన్నట్టుగా ఉండేవండి. ఒక వర్షం పడితే రోడ్లు కొట్టేసి ఎలా అంటే అలా ఉండేవి. ఇప్పుడైతే చాలా బాగున్నాయి. గిరి ప్రదక్షిణకు కూడా చాలా బాగా రోడ్డు వేయడం ఏంటి అంతా చాలా బాగా చేశారు. ఇక్కడ కూడా అంతా బాగుందండి. ఉత్తరాంధ్ర పౌరులుగా మనం ఎంతో గర్వపడాలండి. రామతీర్థాలు అనేది ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్రము. దానిలో భాగంగానే ముఖ్యంగా ఈ సందర్భంగా మనసావాచకరమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అందరి తరపుని. ఎందుకంటే భక్తుల కోసం తను ఇచ్చిన మాట నిలుపుకున్నందుకు. రాజకీయమేం కాదండి, చాలా ప్రశాంతంగా ఉంది. అటుపక్క అమరావతి నిర్మాణం కానీ, పోలవరం నిర్మాణం కానీ, చక్కని రోడ్లు కానీ, అలాగే సంక్షేమం కానీ అన్నీ బాగున్నాయి. ఇలాగే మన ఆంధ్రప్రదేశ్ పౌరుల తాలూకా భవితవ్యం 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగాలని కోరుకుంటూ చాలా హ్యాపీగా ఉందండి. వన్స్ అగైన్ మెనీ థ్యాంక్స్ టు అవర్ కూటమి ప్రభుత్వం. 3 years లో అంతా ఇంకా చాలా బాగుంటుందని ఆశిస్తున్నాం. ఈ ప్రభుత్వంలోనే జరుగుతాయని మాకు ప్రగాఢమైన విశ్వాసం ఉంది. మాకు చాలా ప్రగాఢమైన విశ్వాసం ఉంది. అందుకే ఈ కూటమి ప్రభుత్వం అయితే ఇంకా ముందుకి పైకి ఇంకా వెళ్ళాలని, ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేయాలని, ముఖ్యంగా మాలాంటి మహిళలకు పెద్దపేట వేసి మాలాంటి మహిళలకు పెద్ద చోటు ఇస్తూ వాళ్ళు ముందుకు మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు. ఎప్పుడు కూడా
గత ప్రభుత్వంలో ఒక అరాచక పాలన అనేది నాకు జరిగినట్టు అనిపించిందండి. ఎందుకంటే పాలన అనేది మాకు అసలు నచ్చేది కాదు. హిందూ మనోభావం పెద్దవాళ్ళకి పెద్దపీట వేసేవాళ్ళు, చిన్నవాళ్ళకి చిన్నగానే చూసేవారు అన్న భావన నాకైతే కలిగింది. నా అభిప్రాయం అది. ఎందుకంటే ఎప్పుడు కూడా భగవంతుడి దగ్గర అందరూ సమానమే, అందరూ సమాన దృష్టితో చూడాలి. ఈ ప్రభుత్వం అదే సమాన దృష్టితో అందరినీ, పెద్దలకు అందలం వేయలేదు, చిన్నవాళ్ళకి కిందకి తొక్కలేదు. అలా చేసుకుంటూ ఈ ప్రభుత్వం చాలా చక్కగా చేసుకొని వస్తున్నారు, అందరినీ సమదృష్టితో చూస్తున్నారు అన్న భావన నాకు కలిగింది. ఈ ప్రభుత్వం అయితే చాలా బాగా చేస్తుందండి. ఇంకా బాగా చెయ్యాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రసిద్ధిగాంచిన దేవాలయం రాములవారి దేవాలయం. అంటే ఈ రాములవారి దేవాలయానికి, ఈ ఊరికి రోడ్లు ఎంతో చక్కగా వేశారు, ఆలయం నిర్మాణం కూడా ఎంతో చక్కగా చేశారు. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగా అనిపిస్తుందండి. అప్పుడు గిరి ప్రదక్షిణ చెయ్యాలంటే భయం వేసేదండి. ఇప్పుడు అలా కాదు, గిరి ప్రదక్షిణ చెయ్యాలన్నా, కోవిలికి వెళ్ళాలన్నా రోడ్డు అంతా బాగుంది, వెళ్ళడానికి సదుపాయంగా ఉంది. చాలా బాగా చేస్తున్నారు, ఇంప్రూవ్మెంట్ చేశారు బాగా, చాలా బాగా రోడ్లు, కోవిలు అన్ని ఇంప్రూవ్మెంట్ చేశారు, చాలా బాగా చేశారు. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ చేశారు కదా, మీకు ఏమనిపిస్తుంది? అంటే చాలా బాగుందండి పరిపాలన. ఈ పరిపాలన వచ్చిన తర్వాత చాలా బాగుంది. అమ్మ, మీకు ఏమనిపిస్తుంది? అంటే ఇన్ని రోడ్లు, దేవాలయం అంతా చక్కగా చేశారు, గిరి ప్రదక్షిణ రోడ్డు కూడా వేశారు, ఎలా అనిపిస్తుంది? చాలా బాగా ఉంది. మేము వెళ్ళడానికే చాలా భయంగా ఉండేది. ఇప్పుడు రోడ్లు అవన్నీ సదుపాయాలు బాగా చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా బాగా. మరి బాగా అనిపిస్తుంది. మరి గతంలో ఎలా ఉండేదమ్మా ఈ రోడ్లు? అవి మట్టి రోడ్లు, రాయలు, రెప్పలు, బండ్ల మీద వచ్చి వెళ్ళేవాళ్ళం. ఏ సదుపాయాలు ఉండేవి కదా, ఆటోలు కానీ ఏ బళ్ళు కానీ సదుపాయాలు ఏంటి ఉండేవి కాదు. ఇప్పుడు ఆటోలు, వ్యాన్లు అన్ని తిరగడం చేయడం అన్ని బాగున్నాయి. అమ్మా, ఈ రోడ్లు అవి వేశారు కదా, దేవాలయం నిర్మాణం కూడా ఎంతో చక్కగా చేశారు. ఎలా అనిపిస్తుంది? కూడా మాకు చాలా నచ్చింది. కొండ చుట్టూ రోడ్లు వేసుండ్రు, ఆ మీద కూడా ఉచితంగా ఉంది. దేవాలయం కూడా బాగుంది బాబు, అన్ని బాగున్నాయి, సదుపాయం బాగున్నాయి, వంటలు బాగున్నాయి, తర్వాత భోజనాలు అన్ని పెట్టడం అన్ని కూడా సౌకర్యంగా ఉన్నాయి బాబు, అన్ని కూడా బాగున్నాయి. యాక్చువల్గా ఈ కొండ ఎక్కడమే చాలా కష్టంగా ఫీల్ అయ్యి ఒక 10% మాత్రం కొండ ఎక్కి జరిగేది. కానీ ఇప్పుడు ఎప్పుడైతే రోడ్డు వేసారో మొత్తం కొండ చుట్టూ తిరిగే అవకాశం ఇచ్చారు వీళ్ళు. సార్, ఇప్పుడు గత ప్రీవియస్ గవర్నమెంట్ తో పోలిస్తే ఇప్పుడు దేవాలయాలు ఎట్లా ఉందంట? చాలా బెటర్ అండి, ఇంకా అందులో తిరగలేదు. వీళ్ళు సనాతన ధర్మాన్ని రక్షించే విధంగానే ఈ గవర్నమెంట్ ఉంటదని మనం చెప్పాలి. కంప్లీట్ గా రక్షణ, పూర్తిగా రక్షణ జరుగుతుంది. అంటే ఎప్పుడైతే ఆ సిచ్యువేషన్ జరిగిందో ఆ తర్వాత ప్రతి హిందూ ఒక దీనిలా ఫీల్ అయ్యాడు. ఓకేనా, ఇప్పుడు వీళ్ళు రావడంతోనే ఆ హిందువులకు ఒక ధైర్యం వచ్చింది అని చెప్పారు. టోటల్ గా అయితే ఈ కూటమి ప్రభుత్వం మీద, ముఖ్యంగా ఈ హిందూ దేవాలయాల మీద గానీ, ఈ రోడ్స్ గానీ ఒక నమ్మకం అనేది ఏర్పడింది 100% మనకి నమ్మకం ఏర్పడింది. రోడ్లు ఎలా ఉన్నాయి సార్? ఇక్కడ అభివృద్ధి ఎలా ఉంది? అంటే రామతీర్థాలు అభివృద్ధి ఎలా చేశారంటారు? చాలా బాగుందండి. కిందసారి కన్నా ఈసారి బాగా చుట్టూ కూడా రోడ్డు బాగా చేశారు. ఈసారి మాత్రం చాలా బాగుంది. గిరి ప్రదర్శన కూడా చాలా బాగా చేశారు. ఇన్నాళ్ళు చాలా ఇబ్బంది పడిపోయిన రోడ్డు, ఇప్పుడు మాత్రం చాలా బాగుంది. దర్శనం కూడా చాలా బాగుంది. అంటే మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బాగా చేసింది అంటారా? చాలా బాగా చేశారు. ఈసారి అంతా బాగానే ఉన్నాయి, రోడ్లు గట్ట మొత్తం అంతా బాగుంది. చూసారు ఎంత బాగున్నాయి రోడ్లు, చాలా బాగుంది. మరి అంటే గతంలో ఎలా ఉండేది? రామతీర్థాలు రావాలంటేనే ఎంతో గతుకు రోడ్లతో ఎలా ఉండేది, మరి ఇప్పుడు అంతా బాగా చేశారు కదా, మీకేమైనా? కొంచెం రోడ్లు బాగాలంటే ఇప్పుడు కొత్తగా అన్ని బాగానే చేశారు. ఈ ప్రభుత్వంలోనే జరుగుతాయని మాకు ప్రగాఢమైన విశ్వాసం ఉంది, మాకు చాలా ప్రగాఢమైన విశ్వాసం ఉంది. అందుకే ఈ కుటుంబ ప్రభుత్వం అయితే ఇంకా ముందుకి పైకి ఇంకా వెళ్ళాలని, ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేయాలని, ముఖ్యంగా మాలాంటి మహిళలకు పెద్దపీట వేసి మాలాంటి మహిళలకు పెద్ద చోటు ఇస్తూ వాళ్ళు ముందుకు మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు ఎప్పుడు కూడా. గత ప్రభుత్వంలో ఒక అరాచక పాలన అనేది నాకు జరిగినట్టు అనిపించిందండి. ఎందుకంటే పాలన అనేది మాకు అసలు నచ్చేది కాదు. పెద్దవాళ్ళకి పెద్దపీట వేసేవాళ్ళు, చిన్నవాళ్ళకి చిన్నగానే చూసేవారు అన్న భావన నాకైతే కలిగింది. నా అభిప్రాయం అది. ఎందుకంటే ఎప్పుడు కూడా భగవంతుడి దగ్గర అందరూ సమానమే, అందరూ సమాన దృష్టితో చూడాలి. ఈ ప్రభుత్వం అదే సమాన దృష్టితో అందరినీ, పెద్దలకు అందలం వేయలేదు, చిన్నవాళ్ళకి కిందకి తొక్కలేదు. అలా చేసుకుంటూ ఈ ప్రభుత్వం చాలా చక్కగా చేసుకొని వస్తున్నారు, అందరినీ సమదృష్టితో చూస్తున్నారు అన్న భావన నాకు కలిగింది. ఈ ప్రభుత్వం అయితే చాలా బాగా చేస్తుందండి. ఇంకా బాగా చెయ్యాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.